అందరికీ హాయ్ అండి. నా పేరు రఘు. మీరు చూస్తున్నారు రఘు ప్రయాణాలు. ఇప్పుడు నేను రాజాం బస్ స్టేషన్లో ఉన్నాను. ఇక్కడ నుంచి ఎక్కడికి ట్రావెల్ చేయబోతున్నానో మీరు ఆల్రెడీ థంబ్నెయిల్లో చూసే ఉంటారు. కాబట్టి ఆలస్యం చేయకుండా రండి, ప్రయాణాన్ని మొదలు పెట్టేద్దాం. ఇప్పుడు నేను రాజాం పాలకొండ పల్లె బస్సులో ఉన్నాను. ఈ బస్సు ఎక్కడానికి నేను పడ్డ పాటలు అన్నీ ఇన్ని కావు. ఈ బస్సు వచ్చాక అరగంట అవుతుంది. నేను ఈ బస్సులో ఎక్కి కూర్చొని పావు గంట అవుతుంది. పాల్గొండ టికెట్ ఫోన్పే అండి. ఇప్పుడు మనం రాజాం బస్ స్టాండ్ నుండి బస్ స్టేషన్లో నుంచి బయటకు వెళ్తున్నాం. అంటే రాజాం పాలకొండ బస్సుకి ఇంత డిమాండ్ ఉందన్న సంగతి నాకు అసలు తెలియదు. ఎంత రష్గా ఉందంటే స్టార్టింగ్ పాయింట్లో ఆక్యుపెన్సీ ఇలా ఉంది. రాజాం బస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చేసాం. పాలకొండ వెళ్ళాలంటే ఇక్కడ నుంచి 21 కిలోమీటర్సే. కానీ ఈ బస్సుకున్న డిమాండ్ అంతా ఇంత కాదు. ఇదంతా రాజాం బయట. యాక్చువల్లీ నేను బయట నుంచొని మీకు ఇంట్రడక్షన్ ఇవ్వాలి, పలానా బస్సు ఎక్కుతున్నాను, పలానా ఊరు వెళ్తున్నానని చెప్పేసి. కానీ అవకాశం అసలు లేదు. ఈ బస్సుకి బోర్డు ఏమీ లేదు. అందరూ పాలకొండ అంటారని చెప్పేసి నేను వెళ్ళి కూర్చున్నా. ఎవరికి సరేలే కూర్చుంటే ఎలాగోలా కాదన్నారు అనుకోండి, దిగిపోవచ్చు. ఒకవేళ బస్సు నా ముందు ఒక బస్సు వెళ్ళింది, కానీ దానిలో సీటు పట్టుకోవడం అసాధ్యం. అసలు అంత రష్గా ఉంది దానిలో. చూసారు ఎలా నిలబడున్నారో. ఇలాగే ఇదే ఆక్యుపెన్సీ తోటి ఆ బస్సు కూడా వెళ్ళింది. సో బోర్డు లేకపోయినా ఈ బస్సు ఎక్కి రిస్క్ చేసాం. చివరికి డ్రైవర్ గారు వచ్చి ఇది పాలకొండ బస్సు అని చెప్పారు. ఈ జర్నీ నాకు చాలా స్పెషల్. ఎందుకంటే పాలకొండ మా ఊరే. ఎన్నోసార్లు నేను పాలకొండ వచ్చాను చాలాసార్లు, కానీ ఇలా ఎప్పుడు వీడియో రికార్డ్ చేయలే. ఇలా రికార్డ్ చేసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నేను పుట్టి పెరిగిందంతా కూడా విశాఖపట్నం అయ్యి ఉండొచ్చు, కానీ మా నాన్నగారిది మా తాతగారిది పాలకొండ. కాబట్టి మా ఊరు కూడా పాలకొండే అవుతుంది. సంతకబిట్టి పోలీస్ స్టేషన్ పరిధి ప్రారంభం. ఒకప్పుడు ఈ రోడ్డు చాలా ఘోరంగా ఉండేది. ఎంత ఘోరంగా ఉంటుందంటే అసలు ఏదో పడవలో వెళ్తున్న ఫీలింగే ఉండేది. రాజాం నుంచి పాలకొండకి 30 రూపాయలు ఛార్జ్ చేశారు. మొత్తం 23 కిలోమీటర్లు. ఇక్కడ మనకి స్టార్ట్ అయింది 1:34 స్టార్ట్ అయ్యాం. మరి అక్కడికి చేరుకునేటప్పటికి ఎంతసేపు పడుతుందో చూద్దాం. ఇక్కడ ఏదో ఒక గుడి ఉందండి. షణ్ముఖ సహిత హరిహరస్థ అయ్యప్ప స్వామి దేవాలయం. ఈ జర్నీ ఈ రూట్ చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ ఏమి కూడా పెద్ద పెద్ద ఊర్లు తగలవు, అన్నీ చిన్న చిన్న ఊర్లే ఉంటాయి. ఇంకా అయితే రాజాం లేదంటే పాలకొండ, ఈ రెండే కొంచెం పెద్ద ఊర్లు, మిగతావన్నీ కూడా చిన్న చిన్న ఊర్లే. మెట్ట మధ్యాహ్నం 1 గంట కావడంతో బయట ఎవరు పెట్ట మనిషి లేరు. ఇక్కడ ఏదో టెంపరీ డిపోలా ఉంది. పెద్ద పెద్ద దొంగలు వేసి ఉన్నాయి. మనుషులు ఎవరు లేరు. అంటే లంచ్ బ్రేక్ కదా, లంచ్కి వెళ్ళిపోతారు అందరూ. మనం రాజాం పోలీస్ స్టేషన్ పరిధి దాటేసాం. ఇప్పుడు మరి ఏ పరిధిలోకి వచ్చామో తెలియదు. ఇక్కడ బోర్డులే లేవు. ఇక్కడ చూడాలి. ఇటుకల బట్టి సిమెంట్ ఇటుకలు చిన్నవి కూడా ఉన్నాయంటండి, కొత్తగా వస్తున్నట్టున్నాయి. ఇక్కడంతా కొంచెం వ్యవసాయ భూమి ఉంది. కొన్ని తుప్పలు డంకులు ఉన్నాయి, కొబ్బరి చెట్లు. ఇదంతా కూడా రాజాం నుంచి పాలకొండ మధ్యలో. విండో సీట్లోంచి వ్యూ ఇలా ఉంటే అసలు యాక్చువల్లీ క్యాబిన్ సీట్లో కూర్చుంటే వ్యూ చాలా బాగుంటుంది. ఎందుకంటే రెండు పక్కల ఇక్కడ నుంచి పాలకొండ 16 కిలోమీటర్లు. కాగితాపల్లి వెళ్ళాలంటే లెఫ్ట్ డైవర్షన్ తీసుకోవాలంట. 4 కిలోమీటర్స్ తీసుకుంటే కాగితాపల్లి. ఇదిగో మన ముందు ఒక బస్సు వెళ్తుంది, అది కాగితాపల్లి వెళ్ళే అవకాశం ఉంది. ఆ లూప్ లైన్లోకి వెళ్ళే బస్సులు చాలా రష్గా ఉంటాయి. ఎందుకంటే
అంత ఫ్రీక్వెంట్గా బస్సులు ఉండవు కాబట్టి, ఎప్పుడో బస్సులు ఉంటాయి కాబట్టి ఆ బస్ టైమింగ్స్ని బట్టి జనాలు వస్తారు ఊర్లోకి, పనులు చూసుకొని మళ్ళీ వెళ్ళిపోతారు. నెక్స్ట్ వచ్చేది బోరాడ జంక్షన్. ఆవులు చూడండి శుభ్రంగా చెట్టు కింద పడుకున్నాయి హ్యాపీగా, మనమే ఎండలో తిరుగుతున్నాం అలాగే. రోడ్డు మాత్రం చాలా బాగుంది, ఎందుకంటే నాకు తెలుసు ఈ రోడ్డు చాలా ఘోరంగా ఉండేది ఒకప్పుడు, ఇప్పుడు రోడ్డు అలా లేదు, చాలా మారింది. ఇది బోరాడ. శుభ్రంగా బస్ స్టాండ్లో 2 బెంచీలు వేశారు, కూర్చోవచ్చు చెట్టు నీడన, హాయిగా ఉంటుంది. ఎవరో 2 దిగారు అంతే, ఎక్కువ మంది ఏం దిగలేదు. అంటే ఈ బస్సులో మ్యాక్సిమం అందరూ పాలకొండ, ఉంగరాడ మెట్ట అనే ఊర్లోనే దిగుతారు. చూద్దాం, ఎక్కడికి వెళ్ళేసరికి మన బస్సు కొంచెం ఖాళీ అవుతుందో చూద్దాం. చిన్న పశువులు బాగా, వెహికల్ చెడ్డతో. రైతులు కావాలి మాట్లాడుకుంటున్నారు అక్కడ రోడ్డు మీద కూర్చొని. ఆశా వర్కర్లు చూడండి పాప ఎండలో ఎలా తిరుగుతున్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతం అంతా కూడా కోనసీమలాగా ఆ వైపు ఉండదు. ఇదంతా ఎత్తైన కొండలు ఇవే ఉంటాయి. అక్కడ అనుకోండి గోదావరి పాయలు, కాలువలు, నెక్స్ట్ కొబ్బరి చెట్లు ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ వర్షం వస్తేనే వ్యవసాయం, వర్షం లేకపోతే అనావృష్టి, ఏమీ లేదు. రాజాం నుంచి పాలకొండ వెళ్తున్న దారిలో ఇక్కడ దిగి రైట్ తీసుకుంటే లచ్చన్న వలస, లచ్చన్నపేట ఏదో ఊరుంది, ఆ ఊరికి వెళ్ళొచ్చు మాట. ఆ ఊరికి వెళ్ళే వాళ్ళు ఇక్కడ దిగారు కొంతమంది. ఇది చిన్న సిర్లాం జంక్షన్ అంట. మేబీ ఈ రూట్లోకి వెళ్తే ఆ ఊరు వస్తుందేమో, చిన్న సిర్లాం అనే ఊరు. ఇక్కడ ఏదో చిన్న చర్చ్ ఉందండి, అది చర్చా లేకపోతే ఈ ఇల్లే మీద జీసస్ క్రైస్ట్ స్టాచ్యూ అయితే ఉంది. ఎవరో పిల్లలు పరిగెట్టుకు వచ్చారు బస్సు ఎక్కడానికి. రాజాం నుంచి పాలకొండ వెళ్ళే దారిలో ఇటుకల బట్టలు చాలా ఉన్నాయండి, చాలా వరకు ఉన్నాయి ఇటుకల బట్టలు. ఇదేంటో ఇక్కడైతే ఫ్యాక్టరీ ఉంది, ఇది అదే ఫ్యాక్టరీయో. మొత్తం ఇక్కడంతా రెడ్డిపేట అంట. ఈ దారిలో వెళ్తే రెడ్డిపేట అనే ఊరు వెళ్తాం మనం. ఎవరో లేరు దిగడానికి, అందుకే బస్సులు ఆగిస్తారు. ఈ ఊరిని కుమ్మర అగ్రహారం అంటారంట. లచ్చరాయపురం అని ఉంది, కిందన కుమ్మర అగ్రహారం అని చెప్పి కూడా రాసుకున్నారు. అప్పుడు మీకు బోర్డు కనిపిస్తుంటే అది. ఇక్కడ కొంతమంది దిగారు, ఎవరో 2 ఎక్కారు. ఇంతవరకు మనకి దూరంగా అన్ని తుప్పలు డొంకలే కనిపించాయి. ఇక్కడ చూడండి మొదలైంది, ఇక్కడ నుంచి ఆ కొండలు చూడండి 2. పల్లెటూర్లు అందాలే వేరండి. పల్లెటూరులో ఏంటంటే మనకి సదుపాయాలు, సౌకర్యాలు ఉండవు, కానీ మనశ్శాంతి చాలా ఎక్కువ ఉంటుంది. పక్కోళ్ళలాగా మనం బతకక్కర్లే, లేదంటే ఏమంటారంటే ఆ ఈఎంఐల ట్రాప్లో మనం పడక్కర్లేదు. మన బతుకు మనం తెచ్చుకుంది, మనం తిని మనం సంతోషంగా ఉంటే చాలు. అందుకే గాంధీజీ అంటాడు, పల్లెటూర్లే పట్టణాలకు పట్టుకొమ్మలు అని చెప్పేసి. పల్లెటూర్లు అనేవి లేకపోతే పట్టణాలు అనేవి లేవే లేవు. కొంతమంది ఇక్కడ దుక్కి దున్నేస్తున్నారు, ఇంకా వర్షాలు పడితే విత్తనాలు చల్లుతారు అనుకుంటా. ఇది రేగడి ఆమదాల వలస పోలీస్ స్టేషన్. పాలకొండ ఇక్కడ నుంచి 9 కిలోమీటర్లు. ఇది సెంటర్ అవడం వల్ల ఇక్కడ అన్ని షాప్స్ అనేవి ఉన్నాయి, చికెన్ కొట్లు, టిఫిన్ షాప్స్. ఇదిగో ఈ కనిపిస్తున్న రూట్లోకి వెళ్తే జోడు బందల 12 కిలోమీటర్లు వెళ్ళాలంట. ఇక్కడ నుంచి రాజాం 9 కిలోమీటర్లు, రాజాం కాదు, రాజాం 11 కిలోమీటర్లు, పాలకొండ 9 కిలోమీటర్లు, విజయనగరం 61 కిలోమీటర్లు. ఈ కనిపిస్తున్న దారిలోకి వెళ్తే జోడు బందల అనే ఊరు వస్తుంది, 12 కిలోమీటర్లు అంట. మరి లోపలికి పల్లె వెలుగు బస్సులు ఏమి లేవనుకుంటా, ఇక్కడ దిగి ఆటోలకి వెళ్ళడమే. చూసారు అక్కడ ఆటో లైన్లో ఉన్నాయి, ఆ ఆటోలకి ఊర్లోకి వెళ్ళొచ్చు. అబ్బో ఎండకు తాళలేక చూడండి అక్కడ వాళ్ళు జ్యూసులు, మజ్జిగలు ఎలా తాగేస్తున్నారు కుర్రోలు. రేగడి ఆమదాల వలస వచ్చేసరికి
బస్సు 90% 110 ఆక్యుపెన్సీ అయితే వెళ్తుంది. అది అందరూ కూర్చున్నారు, కొంతమంది నిల్చున్నారు. అక్కడ ఏమొచ్చి రేగడి ఆమదల వలస పోలీస్ స్టేషన్ అని ఉంది, ఇక్కడ ఏమొచ్చి ఉంగరాడమెట్ట జంక్షన్ అని ఉంది. ఇక్కడ గొడౌన్స్ ఉన్నాయి. ఇక్కడ ఈ గొడౌన్స్ ఫ్యాక్టరీస్ మూసేసినట్టు ఉన్నారండి, మొత్తం లాక్ చేస్తున్నాయి. మొత్తం లోపల తుప్పలు డొంకలు వచ్చేసి ఉన్నాయి. ఇక్కడ చాలా చల్లగా ఉంది. అక్కడ పెద్ద చెట్టు కింద నుంచి వచ్చాము. బీర్ బాటిల్ చూడండి ఎన్ని ఉన్నాయో బాబు. ఓన్లేరా బాబు, తాగేసి పక్కనట్టారు. ఏ పొలాలు ఉన్నాయి సరే ఉండదు. మీరు ఇక్కడ నుంచి కొంచెం వ్యూ బాగుంది. ఇంతవరకు కొంచెం తుప్పలు డొంకలు అవే కనిపించాయి తప్ప పెద్దగా ఏమీ లేదు. ఇక్కడ కొండలు చూడండి. ఇన్నాళ్ళు రాజాం, పాలకొండ ఈ రెండు కూడా శ్రీకాకుళం జిల్లాలోకి వచ్చేవి. కానీ జిల్లాలు డివైడ్ అయిన తర్వాత రాజాం శ్రీకాకుళం జిల్లాలోనే ఉంది, కానీ పాలకొండ మన్యం జిల్లాలోకి వచ్చేసింది. మజ్జిరాయుడుపేట, ఎందుకంటే అక్కడ ఒక బల్లేసి ఉంది, ఈ స్టూల్స్ వేస్తారు కదా కూర్చోడానికి, దాని మీద రాసింది మజ్జిరాయుడుపేట యూత్ అని చెప్పి. ఇప్పుడు బాగుంది సీనరీ చూడండి. కిందన ఏవో ఉన్నాయి కంది మొక్కల, ఏమో గడ్డ పెరిగింది. వరి అయితే కాదు, అప్పుడే వరి రాదుగా. ఆ దూరంగా కొండలు చూడండి. ఎవరో మనిషి పడుకున్నట్టు ఉన్నాయి చూడండి. తల, ఛాతి, కడుపు భాగం అంత ఉన్నట్టుంది. ఈ జంక్షన్ని చెన్నైపేట జంక్షన్ అంటారంట. మనతో పాటు వస్తున్న ఒక కో ప్యాసింజర్ చెప్పారు నాకు. ఎవరో దిగుతున్నారు, ఎక్కుతున్నారు కూడా. ఇక్కడ చెన్నైపేట జంక్షన్. ఈ ఊర్లకు ముందు కొన్ని దగ్గర పేర్లు ఉంటాయి, కొన్నింటికి పేర్లు ఉండవు. ఎలా తెలుసుకోవాలో. ఇక్కడ ఏదో ఒక గుడి ఉంది, భలే ఉందండి. పడవాకారంలో కట్టేస్తుంది ఇది గుడి. ఏ గుడో ఇది? దీనికి పేరుందా? శివశక్తి దేవస్థానం అంట. అఖిలాండేశ్వరి అమ్మవారి ఆలయం అది. అటుపక్క నుంచి పాలకొండ, రాజాం, పల్లె వెలుగు బస్సు వచ్చేస్తుంది. ఇక్కడ ఏదో చర్చ్ ఉంది, పరిశుద్ధ దేవదూతల దేవాలయమా సంకిలి. అక్కడ ఏదో ఒక చర్చ్ ఉంది. ఆ చర్చ్ పేరు సరిగ్గా చదవలేదు నేను, ఎందుకంటే సరిగ్గా కనిపించలేదు. ఇక్కడ ఏదో గుడి కడుతున్నారు, గోపురం ఎక్కిస్తున్నారు. ఆ చెట్టు కింద ఆవులు ఎంత ప్రశాంతంగా హాయిగా ఉన్నాయో. మనం ఇక్కడికి ఏదో ఊర్లోకి వచ్చాం. ఏ ఊరికి వచ్చాము? ఇక్కడ ఏదైనా బోర్డు కనిపిస్తే చదువుతాను. సంకిలి అనే ఊరు వచ్చాం మనం. ఇవన్నీ కొండ మీదకి ఇల్లులు ఉంటున్నాయండి. సంకిలి అనేది కూడా కొంచెం పేరు మోసిన ఊరు. రాజాంకి పాలకొండకి మధ్యలో కొంచెం పెద్ద పల్లెటూరు లాంటిది మాట ఇది. బస్ స్టాప్ ఇక్కడ ఉంది, కానీ బస్ స్టాప్లా లేదు. అదేదో స్క్రాప్ బోట్లా ఉంది అది. సంకిలి దాటేసాం మనం. సంకిలి దాటేసిన తర్వాత ఏ ఊరు వస్తుందో ఏంటో చూద్దాం. ఈలోపు ఈ ప్రకృతిని ఆస్వాదిస్తూ ముందుకు ప్రయాణాన్ని కొనసాగిద్దాం. చల్ల గాలి వస్తుందండి. పక్కన వాటర్ బాడీస్ ఉన్నాయి, చేపల చెరువులో, రొయ్యల చెరువులో ఉన్నట్టు ఉన్నాయి. దాని మీద నుంచి గాలి వస్తుంది కదా, చల్ల గాలి వస్తుంది అసలు. పల్లెటూరు గాలికి ఏమంటారు అంటే రుచి కూడా ఉంటుందండి. ఎలా ఉంటుంది అంటారా, ఆ వాసన వేరేలా వస్తుంది. చాలా మట్టి వాసన, పల్లెటూరి మట్టి వాసన చాలా గొప్పగా ఉంటుంది. అక్కడ ఏదో బస్ స్టాప్ ఉంది, బస్సు ఆపలేదు. దిగడానికి ఎవరు లేరు, అక్కడ ఎక్కడానికి కూడా ఎవరు లేరు. ఇప్పుడు మనం సంకిలి బ్రిడ్జి మీదకి వెళ్తున్నాం.
ఈ నది ఏ నదో నాకు తెలియదు. చాలాసార్లు ఈ బ్రిడ్జ్ మీద నుంచి నేను వెళ్ళాను, కానీ ఈ నది ఏంటో నాకు తెలియదు. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్లో చెప్పండి, తెలుసుకుంటారు. తెలీదు అని చెప్పడంలో తప్పు లేదండి, తెలుసుకోకపోవడంలోనే తప్పు ఉంది. మీరు ఎవరైనా కామెంట్ పెట్టి ఇది ఫలానా నది అని చెప్పారు అనుకోండి, తెలుసుకుంటారు. ఈ ప్రయాణాలు ప్రారంభించిందే తెలుసుకోవడానికి. ప్రధానమంత్రి సడక్ యోజన, అక్కడ ఏదో బుక్కూరు అండ్ టీకే రాజపురం అంట. ఆ ఊర్లకి గ్రామ సడక్ యోజన పథకం కింద రోడ్లు వేశారు. ఎప్పుడు వేశారు? 2017కి పూర్తయినట్టుంది. 2014లో మొదలుపెట్టారు. అందుకో అసలు రోడ్డు ఎలా వేశారు, ఎంత కాంక్రీట్ వేశారు, ఎలా వేశారు అనేది కూడా అక్కడ బోర్డు మీద వేసి ఉంది. ఇక్కడ చూడండి, అరకు కాదు ఏంటిది, చెరుకు వేశారు. అరకు వేయడం ఏంటి, అరకు ఊరి పేరు. చెరుకు వేశారు. ఇక్కడ అంతా దుక్కి దున్నేశారు, కొబ్బరి చెట్లు. ఇక్కడ కొంచెం కోనసీమ వైబ్ ఉంది. ఇంతవరకు ఉత్తరాంధ్ర వైపు క్లియర్ కట్గా తెలిసింది. ఇక్కడ కొంచెం కోనసీమ వైపు కనిపిస్తుంది. కొబ్బరి చెట్లు కనిపిస్తున్నాయిగా కొంచెం. నెక్స్ట్ పచ్చ కూడా కలకలలాడుతుందిగా. ఆహా, ఈ చెట్ల కింద నుంచి వెళ్తుంటే ఆ చల్లగాలికి ప్రాణం లేచి వస్తుందండి బాబు. ఎంత హాయిగా ఉందో అసలు. అంటే దూరంగా కొండలు కనిపిస్తున్నాయండి. యాక్చువల్లీ విజిబిలిటీ క్లియర్గా లేదు. ఉంటే మాత్రం ఈ బిట్ ఎదిరిపోద్ది. ఎదిరిపోవడం అంటే ఎదిరిపోవడం కాదు, మామూలుగా కాదు. కానీ దుమ్ము అనుకుంటా విజిబిలిటీ క్లియర్గా లేదు. మీకు కెమెరాలో అంత స్పష్టంగా కనిపించకపోవచ్చు, నాకు కూడా ఇక్కడ స్పష్టంగా ఏం కనిపించట్లేదు, చాలా బ్లర్గా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, అలాగా కనుచూపు మేర ఏదో గ్రీన్ కలర్ తివాచి పరిచినట్టే ఉంది. ఇదంతా కూడా వర్షాకాలం వస్తే ఇదంతా కాలువలో నీళ్ళు ఉంటాయేమో. పక్కన ఏదో తవ్వేసి ఉంచారు. ఇక్కడ అక్కడ ఒక సైన్ బోర్డు ఉంది, ఏదో ఊరు రాబోతుంది. కాకపోతే ఆ సైన్ బోర్డు ఆ తుప్పల్లో కలిసిపోయింది. ఇంకేం చదువుతాం. ఇక్కడ ఎక్కడైనా సరే, ఏ షాప్ మీదైనా సరే బోర్డు ఉంటే గోపాలపురం, అది గోపాలపురం అంట. ఇది రాబోతుంది గోపాలపురమా లేకపోతే వెళ్ళిపోయింది గోపాలపురమా? పెద్ద పెద్ద చెట్లు, పెద్ద పెద్ద కొండలు. అసలు ఇప్పటి వరకు మనకు ఒక్క ఎడ్ల బండి కూడా కనిపించలేదు. మామూలుగా అయితే ఈ రోడ్లో ఎడ్ల బండ్లు బాగానే కనిపిస్తాయి. ఇసుక తీసుకెళ్తాయి మాట ఎడ్ల బండ్లు. మరి ఎందుకు అంటే ఇసుక తీసుకెళ్ళే బళ్ళు ఉదయాన్నే వెళ్ళిపోతాయి కదా, పనికి ఇసుక అందించాలి కాబట్టి ఉదయాన్నే వెళ్ళిపోతాయి. ఇక్కడ అంతా దుక్కి దున్ని వదిలేశారు. విత్తనాలు చల్లుతారు. ఓ 4 రోజులు ఆగితే వర్షాలు పడితే, తొలకరి చినుకులు పడితే అప్పుడు విత్తనాలు చల్లి. ఇదంతా చెరుకు తోట. పాలకొండ ఎంటర్ అయిపోయాం మనం. పాలకొండలోకి అఫీషియల్గా ఎంటర్ అయిపోయాం. కాకపోతే ఇంకా సిటీలోకి వెళ్ళలేదు, అవుట్స్కట్స్కి వచ్చే ఉన్నాం. మరి కొద్దిసేపట్లో పాలకొండలోకి ఎంటర్ కాబోతున్నాం మనం. రాజాం రోడ్డు అన్నవరం అంట. ఈ ఏరియాని అన్నవరం అంటారంట. అంటే నేను చాలాసార్లు పాలకొండ వచ్చినా కూడా నాకు తెలియదు. ఇప్పుడు ఇక్కడ కూడా ఒక బోర్డు ఉంది పాలకొండ. ఇంతక్కడ కూడా ఒక బోర్డు ఉంది రోడ్డు మీద పాలకొండ అని చెప్పేసి. వచ్చేసాం. ఇదిగో ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఈ దారిలో మనం వెళ్తే వీరఘట్టం అనే ఊరు వెళ్ళిపోతాం అన్నమాట. వీరఘట్టం అనే ఊరు వెళ్ళడానికి ఈ దారిలో మనం వెళ్ళాలి. ఇక్కడ చాలామంది దిగుతారు. దిగి వీరఘట్టం వెళ్ళే వాళ్ళు కొంచెం ముందుకెళ్తే బస్సులు వస్తాయి, లేదంటే కాసేపు ఆగి బస్సులు వస్తాయి, లేదంటే ఆటోలు కూడా ఉంటాయి. చెక్ పోస్ట్ సెంటర్ అంటారు ఈ సెంటర్ని. పాలకొండలో పెద్ద ఆంజనేయ స్వామి బొమ్మ ఉంది ఇక్కడ. గుడి కూడా ఉందండి ఇక్కడ. ఏదో స్టాచ్యూ పెట్టారనుకున్నా, గుడి కూడా ఉంది. మనం ఇప్పుడు అఫీషియల్గా ఊర్లోకి వచ్చేసాం. ఇదంతా కూడా పాలకొండ ఊరు, మెయిన్ రోడ్లో ఇదంతా. ఇలా ఈ రోడ్లో స్ట్రైట్గా వెళ్తే మార్కెట్ వస్తుంది. ఇది శ్రీ 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 కోటదుర్గ అమ్మవారి దేవస్థానం. ఉత్తరాంధ్రకి చాలా చాలా స్పెషల్.
ఇక్కడ దసరా ఉత్సవాలు చెత్త కొట్టేస్తారు, మామూలు చెత్త కొట్టరు. ఉత్తరాంధ్రలో పేరు ఉన్న అమ్మవారి దేవస్థానం అది. ఇదంతా మెయిన్ రోడ్డు. ఊరు కూడా బాగా డెవలప్ అయిపోయింది, ఒకప్పుడులా కాదు. మేము చిన్నప్పుడు వచ్చినప్పుడు అయితే ఇక్కడ రిక్షాలు ఉండేవి, ఇప్పుడు రిక్షాలు ఏమీ లేవు, ఇప్పుడు అన్నీ ఆటోలే. పాలకొండ నాకు ఒక ఎమోషన్. అందరికీ ఊరు అయ్యి ఉండొచ్చు, అంటే ఈ ఊరిలో పుట్టిన పెరిగిన వాళ్ళందరికీ కూడా ఒక ఎమోషన్. అలాగే నాకు కూడా ఒక ఎమోషన్, ఎందుకంటే నేను విశాఖపట్నంలో ఉన్నా కూడా మా ఊరు పాలకొండ. ఇదే దీన్ని గాంధీ బొమ్మ సెంటర్ అంటారు. ఈ గాంధీ బొమ్మ సెంటర్లోంచి లోపలికి వెళ్తే ఊర్లోకి వెళ్ళిపోవచ్చు. అంటే రాజాం నుంచి పాలకొండ వచ్చే వాళ్ళు చాలామంది ఇందాక చూపించిన అమ్మవారి గుడి దగ్గర దిగిపోతారు, లేదంటే గాంధీ బొమ్మ సెంటర్లో దిగిపోతారు, లేదంటే చెక్ పోస్ట్ సెంటర్లో దిగిపోతారు. చాలా తక్కువ మందే బస్ కాంప్లెక్స్కి వెళ్తారు. ఇవన్నీ ఉండేవి కాదు ఒకప్పుడు, ఇవన్నీ మారిపోయాయి. పెద్ద పెద్ద బిల్డింగ్లు వచ్చేసాయి, షాపింగ్ కాంప్లెక్స్ వచ్చేసాయి. ఏదైనా సరే పాలకొండ మా ఊరు. ఈ వీడియో చూస్తున్న ఎవరైనా ఉంటే పాలకొండ నుంచి చూస్తే కామెంట్ చేయండి. ఒకవేళ పాలకొండ కాకపోతే మీది ఏ ఊరో కామెంట్లో చెప్పండి. ఇదే పాలకొండ బస్ స్టేషను. ఇది అవుట్ గేట్. మనం ఇన్ గేట్లోంచి లోపలికి వెళ్ళబోతున్నాం. ఇదంతా బస్ స్టేషన్ బయట. ఇన్ గేట్లోకి వెళ్తున్నాం ఇప్పుడు మనం. బస్సు తిప్పారు, చాలా బస్సులు పార్కింగ్లో ఉన్నాయి. మరి ఎక్కడికి వెళ్ళే బస్సులు అవన్నీ కూడాను. రాజాం నుంచి మొదలైన మన ప్రయాణం పాలకొండలో ముగిసింది. మళ్ళీ మరో కొత్త ప్రయాణంతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు చూస్తూ ఉండండి రఘు ప్రయాణాలు.